హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చక్కగా రంగులు తయారు చేసుకుందాం. రంగు పెయింటిల్ ఇది తక్కువ ఖర్చుతోటి చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం తయారు చేసుకోవచ్చు, బయట కొనే పని ఉండదు. ఇప్పుడు మనం బియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి. రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం అయితే తక్కువ ఖర్చుతో అయిపోద్ది. కడిగి ఆరబెట్టుకుని పిండిని మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే మనం మిల్లు పట్టించుకోవచ్చు. ఇలా నేను ముందుగా రెడీ చేసుకున్నాను పిండిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫుడ్ కలరు, రెడ్ కలరు కొద్దిగా వేసుకొని నీళ్ళు పోసి ఈ వాటర్లోని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి వేసుకున్న తర్వాత చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా చేతితోటి బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం. మనం కొంచెం తక్కువగా వేసుకున్నాం కదా ఫుడ్ కలరు. ఈ కలర్ వచ్చింది. ఆరిన తర్వాత ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకొని, బౌల్లోని ఆరెంజ్ కలర్ వేసుకున్నాను, ఫుడ్ కలరు. ఇందులో కొంచెం వాటర్ పోసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. వేసిన తర్వాత చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇంకా బయట కొనే పని ఉండదు, చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కలర్స్. ఇలా చేతితో కలిపిన తర్వాత దీన్ని వేరొక బౌల్లో వేసుకుందాం. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోని పసుపు, అలాగే మనం బట్టలకి వాడతాం కదా సర్ఫ్, ఇది కూడా ఒక స్పూన్ వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి రెండు కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత కొంచెం రెడ్గా వస్తుంది. ఇలా వాటర్ కలిపిన తర్వాత ఇందులోని బియ్యం పిండి ఒక 4 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని చేతితోటి బాగా కలిసేలా కలుపుకోండి. స్పూన్ తోటి అయితే కలదు, అందుకు చేతితోటి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. ఇదే బౌల్లో నీరుమందు, మన ఇంట్లో ఉన్న ఉజాలా నీరుమందు తీసుకుందాం. నీరుమందుతో కూడా మంచి కలర్ వచ్చింది. తప్పకుండా నీరుమందుతో తయారు చేయండి. నీరుమందు కొద్దిగా బౌల్లో వేసుకొని ఇందులో నీళ్ళు పోసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి స్పూన్ తోటి. అలాగే ఇందులో కూడా ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి. మనకి ఎక్కువ కలరు పిండి కావాలంటే మీరు కొంచెం ఎక్కువ నీరుమందు వేసుకొని పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండి వేసిన తర్వాత చేతితోటి బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్నాం కదా, దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లోని ఫుడ్ కలర్స్ 2 వాడాం కదా మనం, ఆ 2 కూడా వేసుకుందాం. వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. ఇక్కడ నేను రెడ్ కలర్ కొంచెం ఎక్కువ వేసాను, ఆ వీడియో మిస్ అయింది. కొంచెం రెడ్ కలర్ ఎక్కువగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి నీళ్ళు పోసి కలిపిన తర్వాత. అలాగే దీన్ని కూడా చేతితోటి బాగా కలుపుకుందాం. చక్కగా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ కలర్స్ని ఒక్కొక్కటి మిక్సీలో వేసుకుందాం. ఒకసారి మిక్సీ చేసుకుంటే పిండి అంతా బాగా కలుస్తుంది. చూడండి, చక్కగా లెమన్ ఎల్లో లాగా వచ్చింది ఇది కలర్. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. ఇదే విధంగా మనం తయారు చేసుకున్న అన్ని కలర్స్ని మిక్సీ చేసుకోవాలి ఒక్కొక్కటిని. తక్కువ ఖర్చుతోటి చక్కగా మనం రంగుల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నది మనం న్యూ ఇయర్కి చక్కగా ముగ్గులు వేసుకునేటప్పుడు ఈ కలర్స్ వాడుకోవచ్చు. మన పండగ కూడా చక్కగా వాడుకోవచ్చు. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా తయారు చేయండి. మనం తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే కలర్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ కలర్ మనం పసుపు అలాగే సర్ఫ్ వేసుకున్నాం కదా, ఆ కలర్ ఇది. ఆ 2 వేసుకొని మిక్సీ చేసుకుంటే చక్కగా ఈ కలర్ వచ్చింది. ఇది ఆరిన తర్వాత మీకు ఇంకా కలర్ కొంచెం లైట్ కలర్ అవుతుంది. ఇది నీరుమందుతో మనం కలుపుకున్నాం కదా, దీన్ని కూడా మిక్సీలో వేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకొని ఇది కూడా పేపర్ మీద వేసుకొని ఆరబెట్టుకుందాం.
ఇలా చేతితో నలిపి చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇది మనం రెడ్ కలర్ ఎక్కువ వేసి ఆరెంజ్ కలర్ కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇది చూడండి మిక్సీ చేసిన తర్వాత మంచి కలర్ వచ్చింది. ఇది ఆరిన తర్వాత ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా పేపర్ మీద వేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ వీలవుతే ఎండలోనే ఒక అరగంట సేపు అయితే సరిపోద్ది. లేదు మనకి ఎండలో ఆరబెట్టుకునే వీలు లేదు అంటే గాలి తగిలే చోట వేసుకొని ఆరబెట్టుకోండి. చక్కగా ఒక 2-3 గంటల్లో ఆరిపోతాయి. ఇలాగ ఆరబెట్టుకోవాలి అన్నీని. ఆరిన తర్వాత ఇదే విధంగా ఉంటాయి. చక్కగా ఆరిపోయింది చూడండి. అన్నీ మంచి మంచి కలర్స్ తయారయ్యాయి. 5 కలర్స్ తయారు చేసుకున్నాను నేను. ఇది నీరుమందు కలర్ ఇది. ఇప్పుడు మనం ఒక్కొక్క కలర్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల చక్కగా స్మూత్గా మనకి పౌడర్ కింద చక్కగా తయారవుతుంది. ఇలా అన్నీ జల్లించుకోవాలి. జల్లించుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లో వేసుకుందాం. ఇలా నేను అన్నీ జల్లించుకున్నాను. ఈ కలర్స్ వాడి మనం ముగ్గుని వేసుకోవచ్చు. నేనైతే చిన్న ముగ్గు వేసాను. ఈ ముగ్గు చక్కగా మనం న్యూ ఇయర్కి పండగకి చక్కగా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.